ఈ ప్రపంచంలో ఎన్నో భయంకరమైన వైరస్లు ఉన్నాయి. కేవలం కొన్ని దశాబ్దాల క్రితం ఒకే ఒక్క వైరస్ ప్రపంచాన్ని వణికించింది. రాత్రికి రాత్రే నడుస్తున్న పిల్లలను పక్షవాతానికి గురిచేసింది. కానీ ఈ రోజు మన దేశంలో, మన ప్రపంచంలో దాదాపు పోలియో లేదు. అసలు ఈ మహమ్మారి ఎలా పుట్టింది? మానవ శరీరంపై ఎలా దాడి చేస్తుంది? ఒకప్పుడు ఊపిరి తీసుకోవడానికి మనుషులను ఒక పెద్ద ఇనుప పెట్టెలో ఎందుకు బంధించేవారు? అంతటి భయంకరమైన వైరస్ ను మానవజాతి ఎలా ఓడించింది అనేది ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పోలియో అనేది ఒక అంటువ్యాధి. ఈ వైరస్ యొక్క పూర్తి పేరు పోలియో మైలిటిస్. ఇది ఒక ఆర్ఎన్ఏ వైరస్ వల్ల వస్తుంది. ఆర్ఎన్ఏ వైరస్ అంటే మనం స్కూల్లో చదువుకునే ఉంటాం. భూమి మీద ఉన్న మనుషులు, జంతువులు, మొక్కలు అందరి బాడీలో డిఎన్ఏ ఉంటుంది. ఈ డిఎన్ఏ అనేది మన బాడీని నడిపించే ఒక మాన్యువల్ లాంటిది. కానీ పోలియో వైరస్ ఉందే, దీనికి డిఎన్ఏ ఉండదు. ఈ వైరస్ లోపల కేవలం ఆర్ఎన్ఏ మాత్రమే ఉంటుంది. ఆర్ఎన్ఏ వైరస్లకు ఒక డేంజరస్ క్వాలిటీ ఉంటుంది. ఏంటంటే ఆర్ఎన్ఏ వైరస్లు చాలా ఫాస్ట్ గా తమ రూపాన్ని మార్చుకోగలవు. దీన్నే సైన్స్ భాషలో మ్యూటేషన్ అంటారు. కరోనా వైరస్, ఫ్లూ వైరస్, హెచ్ఐవి ఇవన్నీ కూడా ఆర్ఎన్ఏ వైరస్లే. అందుకే ఇవి అంత ఫాస్ట్ గా రూపాంతరాలు చెందుతాయి. ఈ ఆర్ఎన్ఏ వైరస్ల బుద్ధి చాలా విచిత్రంగా ఉంటుంది. ఈ వైరస్లకి సొంతంగా బతికే శక్తి లేదు. బాడీ బయట ఉన్నంతసేపు ఇవి నిర్జీవంలా పడి ఉంటాయి. కానీ ఇవి ఎప్పుడైతే మన నోటి ద్వారా బాడీ లోపలికి వెళ్తాయో అప్పుడే అసలైన కథ మొదలవుతుంది. చాలా మంది పోలియో రాగానే కాళ్ళు పడిపోతాయని అనుకుంటారు. కానీ 90% నుండి 95% కేసుల్లో అసలు ఎలాంటి లక్షణాలు ఉండవు. వైరస్ బాడీలోకి వెళ్లిన నార్మల్ జ్వరం, జలుబులా వచ్చి తగ్గిపోతుంది. 4% నుండి 5% కేసుల్లో కొద్దిగా సీరియస్ అయ్యి వాంతులు, గొంతు నొప్పి, విరేచనాలు అవుతాయి. కేవలం 1% కంటే తక్కువ కేసులు మాత్రమే అత్యంత ప్రమాదకరమైనవి. వైరస్ రక్తం ద్వారా ప్రయాణించి నేరుగా వెన్నుపూస మరియు మెదడుపై దాడి చేస్తుంది. వెన్నుపూసలో ఉండే మోటార్ న్యూరాన్స్ అనే కణాలను ఈ వైరస్ పూర్తిగా నాశనం చేస్తుంది. ఈ కణాలే మన మెదడు నుండి కాళ్ళు, చేతులకు సిగ్నల్స్ పంపుతాయి. ఈ కణాలు ఎప్పుడైతే చనిపోతాయో మెదడు నుండి చేతులు, కాళ్లకు సిగ్నల్స్ ఆగిపోతాయి. దాంతో కండరాలు పక్షవాతానికి గురవుతాయి. అయితే ఈ వైరస్ ఎవరికి ఎక్కువ డేంజర్ అంటే 5 ఏళ్లలోపు పిల్లలకి ఈ వైరస్ చాలా త్వరగా అటాక్ అవుతుంది. పోలియో వస్తే నయం చేయడానికి ఎలాంటి మెడిసిన్ కూడా లేదు. కానీ పోలియో రాకుండా ఆపడానికి ఒకే ఒక్క మార్గం ఉంది. అదే పోలియో వ్యాక్సిన్. అయితే పోలియో వైరస్ గాల్లో నుంచి రాదు. అలాగని దోమలు కొడితే కూడా రాదు. మరి ఇంత డేంజరస్ వైరస్ ఒకరి నుంచి ఇంకొకరికి ఎలా వ్యాపిస్తుందంటే పోలియో ఉన్న వ్యక్తి మల విసర్జన చేసినప్పుడు ఆ వైరస్ వాళ్ళ శరీరం నుండి బయటికి వస్తుంది. అక్కడి నుండి ఈ వైరస్ ఇతరుల నోట్లోకి వెళ్లడం వల్లే ఈ జబ్బు వస్తుంది. ఒకరి నుండి ఇంకొకరికి ఈ వైరస్ ప్రధానంగా 3 దారుల్లో సాగుతుంది. ఓపెన్ ఏరియాలో మోషన్ కి వెళ్ళినప్పుడు ఆ మలం వల్ల చుట్టుపక్కల ఉన్న నీటి వనరులు, బావులు లేదా పైప్ లైన్లు కలుషితం అవుతాయి. ఆ నీటిని తాగినా లేదా ఆ నీటితో వండిన ఆహారాన్ని తిన్నా వైరస్ బాడీలోకి ఎంటర్ అయిపోతుంది. తెరిచి ఉంచిన ఆహారంపై ఈగలు వాలినప్పుడు అవి వైరస్ ను మోసుకొచ్చి మన ఫుడ్ లో కలుపుతాయి. పోలియో ఉన్న పిల్లాడికి మోషన్ క్లీన్ చేశాక తల్లులు లేదా కేర్ టేకర్స్ చేతులు సరిగ్గా కడుక్కోకుండా అదే చేతులతో వేరే పిల్లలకి అన్నం తినిపించినా లేదా వస్తువులు ముట్టుకున్నా వైరస్ చాలా ఈజీగా పాకుతుంది. పేగుల్లో ఈ వైరస్ కొన్ని వారాల పాటు జీవిస్తూ కోడ్లలో రీప్రొడ్యూస్ అవుతుంది. అందుకే పబ్లిక్ ప్లేసెస్ లో మల విసర్జన చేసే రోజుల్లో ఈ వ్యాధి రాకెట్ వేగంలో వ్యాపించింది. ముఖ్యంగా 5 ఏళ్లలోపు పిల్లల్లో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండడం వల్ల వాళ్ళు ఈ వైరస్ కి ఈజీగా బలైపోయేవారు. కాబట్టి బయటికి వెళ్లి వచ్చాక తినే ముందు చేతులు సబ్బుతో బాగా కడుక్కోవాలి. 1940లు 1950ల కాలంలో అమెరికా, యూరోప్ దేశాల్లో వేల సంఖ్యలో పిల్లలు పక్షవాతానికి గురయ్యారు. అయితే వైరస్ కేవలం కాళ్లపైనే కాదు, మన ఊపిరితిత్తులు పనిచేయడానికి సహకరించే డయాఫ్రమ్ కండరాలపై కూడా దాడి చేసేది. అలా దాడి చేసినప్పుడు మనిషి సొంతంగా ఊపిరి తీసుకోలేడు, నిమిషాల్లో చనిపోతాడు. అలాంటి వారిని బతికించడానికి అప్పట్లో శాస్త్రవేత్తలు ఒక వింత యంత్రాన్ని కనిపెట్టారు. దాని పేరే ఐరన్ లంగ్. ఇది ఒక పెద్ద ఇనుప సిలిండర్ ట్యాంక్. మనిషి తల తప్ప బాడీ మొత్తం ఆ ట్యాంక్ లోపల ఉంటుంది. ఈ మిషన్ లోపల ఎయిర్ ప్రెషర్ ను మారుస్తూ కృత్రిమంగా ఊపిరితిత్తులు ఉబ్బేలా, చిన్నగా అయిపోయేలా చేసేది. అంటే ఒక రకంగా ఇది ఆ కాలపు వెంటిలేటర్. ఎంతో మంది ఈ మిషన్ లోపలే దశాబ్దాల పాటు బతికారు. 2024లో చనిపోయిన పాల్ అలెగ్జాండర్ అనే వ్యక్తి ఏకంగా 70 ఏళ్లు ఈ ఐరన్ లంగ్ లోనే బతికారు. అంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉండేదో ఊహించుకోండి. అయితే పోలియోకి ఎలాంటి మందు లేదు. ఒకసారి నరాలు దెబ్బతింటే మళ్ళీ బాగు చేయడం ఇంపాసిబుల్. అయితే ఈ వైరస్ కి వ్యాక్సిన్ ఎప్పుడో కనిపెట్టారు. కానీ ఈ వ్యాక్సిన్ ని పోలియో రాకముందే వేసుకోవాలి. పోలియో వచ్చిన తర్వాత వేసుకుంటే ఈ వ్యాక్సిన్స్ పనిచేయవు. డాక్టర్ జోనాస్ సాల్క్ 1955లో మొదటి పోలియో వ్యాక్సిన్ ని కనిపెట్టారు. ఇది ఇంజెక్షన్ రూపంలో ఇచ్చే ఇనాక్టివేటెడ్ పోలియో వ్యాక్సిన్. విచిత్రం ఏంటంటే జోనాస్ సాల్క్ ఈ వ్యాక్సిన్ కి పేటెంట్ తీసుకోలేదు. ఒకవేళ పేటెంట్ తీసుకొని ఉంటే ఆయన
ఆయనకు $7 బిలియన్ డబ్బు వచ్చేది. డాక్టర్ ఆల్బర్ట్ సబిన్ 1961లో ఓరల్ పోలియో వ్యాక్సిన్ కనిపెట్టారు. మనం వేసుకున్న చుక్కల మందు ఇదే. ఇంజెక్షన్ కంటే చుక్కల మందు చాలా ఈజీగా తక్కువ ఖర్చుతో కోట్లాది మందికి ఇవ్వడానికి వీలైంది. ఈ డ్రాప్స్ వేయడానికి డాక్టర్లు అక్కర్లేదు, ఎవరైనా ఈజీగా వేయొచ్చు. మన దేశంలో పిల్లలకు పూర్తి రక్షణ ఇవ్వడానికి ఈ రెండింటిని కలిపి ఇస్తున్నారు. పిల్లలకు 5 ఏళ్లు వచ్చే వరకు వేరు వేరు సమయాల్లో ఈ డోసులు ఇస్తారు. పుట్టగానే 0 డోస్ కింద హాస్పిటల్లోనే ఓరల్ డ్రాప్స్ వేస్తారు. 6వ వారం, 10వ వారం, 14వ వారం ఈ సమయాల్లో చుక్కల మందుతో పాటు ఇంజెక్షన్ డోసులు కూడా ఇస్తారు. 16 నుండి 24 నెలల మధ్య ఒక బూస్టర్ డోస్ ఇస్తారు. 5 ఏళ్లు వచ్చే వరకు గవర్నమెంట్ పెట్టే ప్రతి పల్స్ పోలియో డ్రైవ్ లోను అదనంగా చుక్కల మందు వేయిస్తూనే ఉండాలి. చుక్కల మందు వేసినప్పుడు పిల్లల పేగుల్లో ఇమ్యూనిటీ పెరుగుతుంది. పోలియో చుక్కలు ఎన్నిసార్లు వేయించినా ఓవర్ డోస్ అవ్వదు. ఒక డోస్ మిస్ అయినా మీ పిల్లల జీవితం ప్రమాదంలో పడ్డట్టే. 1990ల నాటికి కూడా మన దేశంలో రోజుకు వందలాది మంది పిల్లలు పోలియో బారిన పడేవారు. ప్రపంచంలోనే అత్యధిక కేసులు ఇండియాలోనే ఉండేవి. మన జనాభా అపరిశుభ్రత వల్ల ఇండియాలో పోలియోను నిర్మూలించడం అసాధ్యమని ప్రపంచ దేశాలు అనుకున్నాయి. కానీ 1995లో భారత్ ప్రభుత్వం పల్స్ పోలియో ప్రోగ్రాం స్టార్ట్ చేసింది. లక్షలాది మంది హెల్త్ వర్కర్స్ ప్రతి ఇల్లు, బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్ లో నిలబడి 5 ఏళ్లలోపు ప్రతి ఒక్క పిల్లాడికి చుక్కల మందు వేశారు. దీని ఫలితం ఏంటో తెలుసా? 2011 జనవరి 13న ఇండియాలో చివరి పోలియో కేసు వెస్ట్ బెంగాల్ లో నమోదైంది. ఆ తర్వాత 3 ఏళ్ల పాటు ఒక్క కేసు కూడా రాకపోవడంతో 2014 మార్చి 27న వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మన దేశాన్ని పోలియో ఫ్రీ కంట్రీగా ప్రకటించింది. పోలియో వైరస్ పెద్దవాళ్ళకు కూడా సోకవచ్చు, కానీ 99% ఈ వ్యాధి 5 ఏళ్లలోపు పిల్లలకే వస్తుంది. అసలు పిల్లల బాడీలోనే ఈ వైరస్ ఎందుకంత ఘోరంగా దాడి చేస్తుందంటే పెద్దవాళ్ళ శరీరంలో ఇమ్యూన్ సిస్టమ్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది, కానీ చిన్నపిల్లల ఇమ్యూన్ సిస్టమ్ ఇంకా పూర్తిగా డెవలప్ అవ్వదు. పోలియో వైరస్ నోటి ద్వారా పేగుల్లోకి వెళ్ళగానే పిల్లల శరీరం పోలియో వైరస్ ని అంత ఈజీగా అడ్డుకోలేదు. దాంతో వైరస్ చాలా ఫాస్ట్ గా కోట్లాది సంఖ్యలో పెరిగిపోయి రక్తం ద్వారా నేరుగా నరాల వ్యవస్థపై దాడి చేస్తుంది. మన మెదల్లోకి, వెన్నుపూసలోకి ఏమైనా వైరస్లు, విష పదార్థాలు వెళ్లకుండా ఒక రక్షణ గోడ ఉంటుంది. పెద్దవాళ్ళలో ఈ గోడ చాలా స్ట్రాంగ్ గా, థిక్గా ఉంటుంది. వైరస్ రక్తంలోకి వచ్చిన ఈ గోడను దాటి నరాల వరకు వెళ్లడం చాలా కష్టం. కానీ 5 ఏళ్లలోపు పిల్లల్లో ఈ గోడ ఇంకా పెరుగుతూ ఉంటుంది, అంటే చాలా పల్చగా ఉంటుంది. దీని వల్ల పోలియో వైరస్ చాలా ఈజీగా ఈ గోడను బద్దలు కొట్టుకొని వెన్నుపూసలోని మోటార్ న్యూరాన్స్ లోకి దూరిపోతుంది. నరాలు డ్యామేజ్ అవడం వల్ల పక్షవాతం వస్తుంది. చిన్నపిల్లల వయసులో నరాలు, కండరాల కనెక్షన్లు రోజు రోజుకు ఎదుగుతూ కొత్తగా ఫామ్ అవుతుంటాయి. కానీ పిల్లల్లో నరాలు దెబ్బతినడం వల్ల ఆ కాళ్ళు లేదా చేతులు జీవితాంతం సన్నగా, బలం లేకుండా ఉండిపోతాయి. ఎముకల షేప్ కూడా మారిపోతుంది. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా 99% పోలియో అంతమైపోయింది. కేవలం పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ లాంటి 1-2 దేశాల్లో మాత్రమే కొన్ని కేసులు వస్తున్నాయి. సైన్స్ మరియు హ్యూమన్ డిటర్మినేషన్ కలిస్తే ఎంతటి మహమ్మారినైనా ఓడించవచ్చని పోలియో హిస్టరీ మనకు నిరూపించింది. ఇప్పటికీ మీ ఇంట్లో లేదా చుట్టుపక్కల 5 ఏళ్లలోపు పిల్లలు ఉంటే ప్రభుత్వం పోలియో డ్రైవ్ పెట్టినప్పుడు తప్పకుండా పోలియో చుక్కలు వేయించండి. ఎందుకంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్.